నేను మధ్యలో కోటేశ్వరరావు అనే నేను కూలి పని చేసి బస్సు డ్రైవర్గా వెళ్తుంటా. హర్షిని కాలేజ్ బస్సు డ్రైవర్గా వెళ్తుంటాను. ఖాళీ టైంలో ట్రాక్టర్కి జరుగుబాటు జరక్క ట్రాక్టర్కి వెళ్తుంటా. ట్రాక్టర్కి వెళ్ళే సమయంలో తుమ్మల ప్రేమ్ కుమార్ అనే అతను పిలిచి ట్రాక్టర్కి పిలిచి చేను దున్నించుకునేదానికి పొద్దుగూకులు దున్నించుకొని సాయంత్రం 6 గంటల దాకా దున్నించుకొని 6 గంటల దాకా కూడా 6 గంటల నుంచి కూడా నువ్వు నాకు 8 గంటల దాకా చెయ్యాలా? నువ్వు చేయలేని పచ్చనా నా కొడక, ఈ అమ్మని దెంగ నా కొడక, మాలనా కొడక, నువ్వు చేయకపోతే నిన్నిక్కడే నరికి చంపేస్తానని బెదిరించి కొట్టి నన్ను నాకు వ్యవస్థ పెట్టాడయ్యా. నేనేదో తప్పించుకొని వచ్చేసాను. నాకు కొంచెం న్యాయం చేయాలని నేను జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని, మా డిఎస్పీ గారిని, ఎస్సీ గారిని నన్ను న్యాయం చేయాలని కోరుతున్నాను. నేను అందరికీ నా ఉద్యమాభినందనలో. అయితే ఈ ప్రకాశం జిల్లా రిజర్వ్డ్ నియోజకవర్గం ఎస్ఎన్పాడు నియోజకవర్గంలో ఎస్ఎన్పాడు మండలం, ఇది ఏ ఊరు? లక్ష్మీపురం అనేటటువంటి గ్రామం. ఇక్కడ మా మాలపల్లిలో రావడం జరిగింది. అయితే వాస్తవంగా చూసేటటువంటి ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున మరి పార్టీలకు అతీతంగా, ఒక పార్టీతోటి మాకు సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం. ఇక్కడ గతంలో 2-3 సంఘటనలు జరిగి ఉన్నాయి. ఈ 2-3 సంఘటనలు కూడా నేను చేయడం జరిగింది. అయితే వాస్తవంగా ఈరోజు ఈ మధ్యలో కోటేశు అనేటటువంటి అతను, ఇతనికి బైపాస్ జరిగి ఉన్నది. వయసు 45 సంవత్సరాలు ఉంటాయి. ఈయన ముందు ప్రైవేటు బస్సులు డ్రైవింగ్ చేసుకొని సాయంత్రం ఖాళీ ఉండేటటువంటి సమయంలో ట్రాక్టర్కి వెళ్ళి సేద్యం చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు సెలవు దినంలో ఈ ట్రాక్టర్కి సేద్యం చేసేటటువంటి సమయంలో ఒక రైతు దగ్గరికి వెళ్తే, ఆయన పేరు తుమ్మల ప్రేమ్ కుమార్ అనేటటువంటి ఓసి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ట్రాక్టర్కి డ్రైవర్గా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మరి ఈయన సాయంత్రం 6 గంటల దాకా ఈ ట్రాక్టర్ తోలితే ఇంకా కొంచెం కొరవ ఉంది. కొరవ ఉంటే సాయంత్రం 6 అయిన తర్వాత కనపడట్లా మనవాడికి. ఆ తర్వాత ఆరోగ్యం కూడా బాగోలేదు. ఈ ఆరోగ్యం బాగోలేని దాని మీదట రేపు ఉదయాన్నే వచ్చి ఈ కొరవ చేసి పెడతానని చెప్తే మనవాడు దిగి ఈ యొక్క తుమ్మల ప్రేమ్ కుమార్ అనేటటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, మరి అతను ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మాకు అనవసరం. మా వాళ్ళు పాలేరులైనా, మీకు పాలేరులైనా, లేకపోతే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళైనా, మీ శాలల్లో పనిచేసే వాళ్ళైనా ఎవరినైనా అసభ్యకరంగా తోలనాడటానికి లేదు, ఒరే దరే అని కూడా అనటానికి లేదు. ఇది చట్టము. రాజ్యాంగం ద్వారా, భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు కల్పించినటువంటి హక్కు. మేము మీకు పాలేరులమైనా, మీ ఇంట్లో పనిచేసే వాళ్ళమైనా, మీ సేద్యం చేసే వాళ్ళమైనా, మీ బరిగొడ్లు కాసే వాళ్ళమైనా మమ్మల్ని మీరు ఒరే దొరే అని తోలనాడటానికి లేదు. కాబట్టి ఈ దిగి వచ్చేటటువంటి సమయంలో అది ఇంకొక గంటన్నర పట్టితే కొరవ చేసిపో అంటాం జరిగింది. అయితే మా వాడు చీకటి పడింది, నాకు కళ్ళు కనపడవు, నా ఆరోగ్యం బాగలేదనే సమయంలో ఇతను దురుసుగా, మరి తుమ్మల ప్రేమ్ కుమార్ అనేటటువంటి అతను దురుసుగా, నా కొడక మేము చెప్పింది వినవా, నువ్వు మాలనా కొడుకువి, తక్కువ కులానికి చెందినటువంటి నా కొడుకువి, మా కింద పనిచేసుకుని బతికేటటువంటి నా కొడుకు అని చెప్పి దీన్ని నేను వక్రీకరించి మాట్లాడట్లా. దీనికి సంబంధించినటువంటి వీడియోలు మొత్తం ఉన్నాయి మా దగ్గర. ఈ విధంగా ఇష్టానుసారంగా నోరేసుకొని మాట్లాడి చేయి చేసుకోవడం జరిగింది. ఈ చేయి చేసుకున్నటువంటి నేపథ్యంలో మా వాడు వెనక్కి పట్టడం జరిగింది. తర్వాత మరుసటి రోజు మా వాళ్ళు రిలేషన్ అందరూ తెలుసుకొని మాకు సమీపంలో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జీజీహెచ్ హాస్పిటల్కు తీసుకొచ్చి అక్కడ ట్రీట్మెంట్ జరపడం జరిగింది. హాస్పిటల్ నుంచి ఇంటిమేషను సంబంధిత పోలీస్ స్టేషన్, ఎస్ఎన్పాడు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అయితే వాస్తవంగా ఇది జరిగి 3 రోజులు అవుతుంది. నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఇక్కడ పార్టీలతోటి పని లేదు, మాకు సంబంధం లేదని చెప్పి ఇందాకనే నేను మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఎందుకు మాట్లాడానంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద మా యొక్క రాజ్యాంగ హక్కులను కాలు రాస్తున్నప్పుడు, మా రాజ్యాంగ హక్కులు కాలు రాయొద్దని చెప్పి రాజ్యాంగ హక్కులను కాపాడుకునే నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మీద పోరాడేటటువంటి తత్వం మాది. కాబట్టి ఇక్కడ పార్టీలతో మాకు సంబంధం లేదు. ఇక్కడ 3 రోజులు అవుతుంటే హాస్పిటల్ ఇంటిమేషన్ వచ్చి అట్రాసిటీ కేసు మాదని చెప్పి కౌంటర్ కేసు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, తీసుకున్నారని.
నేను నిన్న ఎస్ఐ గారితో మాట్లాడటం జరిగింది. ఎస్ఐ గారు నేను బందోబస్తులో ఉన్నానని చెప్పడం జరిగింది. ఈ రోజు లైవ్ లోకి తీసుకుంటే సిఐ గారు ఫోన్ కట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రకాశం జిల్లాకు కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను, ఇక్కడ మాకు న్యాయం చేయాలి. ఎట్లాగంటే నువ్వు కులం పేరుతో దూషించి దుర్భాషలాడి మరి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కొట్టడం కూడా జరిగింది. కొట్టాడు కాబట్టి ఖచ్చితంగా మాకున్నటువంటి చట్టము 89 యాక్ట్ ప్రకారం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద కేసును కట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో ఇక్కడ ప్రజా సంఘాలు కుల సంఘాలను కలుపుకొని మరి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున హెచ్చరిస్తున్నాను. ఇది ఈరోజు ఇప్పుడే ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత వెంటనే ఎస్పీ గారితో మాట్లాడుతాను. ఎస్పీ గారు స్పందించకపోతే ఖచ్చితంగా కలెక్టరేట్ దగ్గర మా వాడికి న్యాయం జరిగేంత వరకు మా వాడికి అండదండగా ఎవడో ఎన్ని కుతంత్రాలు చేసినా వాడి వెనక ఎవడున్నా సరే మరి ఆగే ప్రసక్తే లేదు. మా చట్టం ప్రకారం మాకు అట్రాసిటీ కేసును కట్టాలా, మాకు న్యాయం చేయాలా, వాటిని చట్ట ప్రకారం శిక్షించాలా. మళ్ళా ఈ గ్రామంలో ఇంకొక దళితుడి మీదకి చేయి చేసుకోవటం కానీ దుర్భాషలాడటం కానీ చేస్తే ఖబర్దార్ నా కొడకలరని చెప్పి మాల మహానాడు తరపున హెచ్చరిస్తున్నాను.